అందరికీ. మనకు టెట్ నిర్వహణకు అనుమతినివ్వండి అంటూ ఒక ఆర్టికల్ అనేది ఈనాడు ప్రతిభలో నిన్న పబ్లిష్ కావడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ని మనం ఇప్పుడు చూద్దాం. టెట్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు, అదొక క్వాలిఫికేషన్ ఎగ్జామ్. సో దానికంటే ముందు డిఎస్సి కంటే ముందు మనం టెట్ అనేది రాస్తాము. సో ఆ ఎగ్జామ్ను మేము కండక్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. సో మీరు ప్రభుత్వం వాళ్ళు పర్మిషన్ ఇస్తే విద్యాశాఖ డిపార్ట్మెంట్ కండక్ట్ చేస్తుంది అనేది ఒక ప్రతిపాదన అనేది పెట్టడం జరిగింది గవర్నమెంట్ ముందు. అయితే మనకి ఆల్రెడీ తెలుసు, ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ అనేది టెట్ అనేది కండక్ట్ చేస్తారు. జూన్లో ఒకసారి పెడతారు, డిసెంబర్లో కూడా ఒకసారి పెడతారు. ఎలాగైతే సీటెట్ అనేది మనకి ఇయర్లీ ట్వైస్ ఉంటుందో అలాగే పెట్టడం అనేది జరుగుతుంది. ఒక 1 మంత్ అటు ఇటు జూన్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. సో జూన్లో పెట్టాలి అంటే ప్రపోజల్స్ అనేది వాళ్ళు గవర్నమెంట్కి పంపించారు. గవర్నమెంట్ ఓకే అనగానే వాళ్ళు కండక్ట్ చేస్తారు. అయితే ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్లకు కూడా టెట్ అనేది మ్యాండేటరీ చేసింది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం. అయితే టీచర్స్ వాళ్ళ ఒపీనియన్ ఏమంటే సమ్మర్ హాలిడేస్లో పెడితే బాగుంటుంది కదా అని వాళ్ళు అంటున్నారు. బట్ మ్యాక్సిమం పాసిబుల్ కాదు. ఎందుకంటే చాలామందికి సెన్సస్ డ్యూటీస్ అనేది జనాభా లెక్కలకు సంబంధించి ఆ డ్యూటీస్ అనేది చాలామందికి అలాట్ అయ్యింది. సో హౌస్ హోల్డింగ్ సర్వే వాటి పనుల్లో ఉంటారు కాబట్టి మ్యాక్సిమం కండక్ట్ చేయకపోవచ్చు. సో లాస్ట్ ఇయర్ ఇంతకుముందు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ గురించి చూస్తే యాక్చువల్గా మనకి డిసెంబర్లో కండక్ట్ చేయాలి. కాకపోతే నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చారు. అది ఎగ్జామ్ కండక్ట్ చేసేది మాత్రము మనకి జనవరిలో కండక్ట్ చేశారంటే ఒక 1 మంత్ ముందుకెళ్ళింది. సో ఈసారి కూడా సిమిలర్గా జూన్లో ఎగ్జామ్ పెడతాము అంటారు. బట్ జూలై స్టార్టింగ్ వీక్లో కానీ లేదా జూలై లాస్ట్ వీక్లో కానీ మనకి క్లియర్గా దాని గురించి ఎప్పుడెప్పుడు పెడతారు ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో మ్యాక్సిమం ఒక్క డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఒకరోజు ఎగ్జామ్ ఉంటుంది. అదేం క్లియర్, దాంట్లో ఎటువంటి డౌట్ అనేది లేదు. సో నార్మలైజేషన్ రూల్స్ అనేటివి ఏమీ ఉండవు. టెట్కి సంబంధించినటువంటి వీడియోస్ క్లాసెస్ గురించి నేను చేద్దామని అనుకుంటున్నాను. సో దానికి ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారో కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి నేను వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ప్రిపేర్ చేసుకున్న నోట్సెస్ కానీ, తర్వాత ఏదైనా మ్యాథమెటిక్స్ సంబంధించి కాన్సెప్ట్స్ కానీ, సైన్స్ కానీ, ఏ సబ్జెక్ట్ గురించి అయినా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.